కత్తి మహేష్, గౌరీ లంకేష్ నిన్న గద్దరన్న నేడు ప్రవీణ్ పగడాలని పెడితే వాడి కింద కామెంట్లల్లా రేపు నీ వంతురా అని పెడుతున్నారు. అంటే ఎంత స్థాయికి దిగజారుతున్నారు అంటే ఈ యొక్క యువతని ఎంత ఫెనటిక్, ఒక ఏమంటారు ఫెనటిక్ అంటే ఏమంటారు, ఒక పిచ్చి లేపడం అంటారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ని పూర్తిగా వాష్ చేయడం అంటారు, చూసినరా? సో ఆ విధంగా చేస్తున్నారు. నాకే కాదు, ఇప్పుడు అక్కడ ఉన్న పాస్టర్ అని అజయ్ బాబు ఇంకెవరెవరినో అనేక మందిని యొక్క అంటే ఒక మానవత్వం లేదు, ఒక ఏమంటారు హ్యుమానిటీ లేదు. తోటి ఒక ఒక ఏది ఒక ఏదన్నా వేరే జీవి ఏది చనిపోయినా, అది ఏ జీవి అయినా రోడ్డు మీద చనిపోతే ఒక కాకి ఒక ఎక్కడ గోదావరి జిల్లాలో ఒక కాకిని కట్టేసిండు ఆ ఓనర్. ఊకే అన్ని ఎత్తుకవుతుంది మాంసం అవి అని మటన్ షాప్ అయిన ఎక్కడ చేస్తే 1000 కాకులు వచ్చినాయి. వచ్చి గోల చేస్తే ఆయన ఆ కాకి కట్టేసిన కాకిని వదిలేసిండు. అట్లనే ఎన్నో ఇన్సిడెంట్ చూస్తున్నాం. ఒక ఏ జీవి అయినా చనిపోతే ఆ తోటి జీవులు వస్తున్నాయి, లేకపోతే కుక్కలు ఎన్నోసార్లు చూసినాం, తోటి కుక్క మునిగిపోతుంటే కాపాడుతున్నాయి. అంటే ప్రకృతి యొక్క ధర్మాన్ని పాటిస్తున్నాయి. అహింస, శాంతి, సౌభ్రాతృత్వము ఇట్లాంటిది ఇది మానవత్వము, ఇది ప్రకృతి ధర్మము. ఏ మతంలో చెప్పినా గిదే చెప్పారు. మీరు దయచేసి ఏ పుస్తకమైనా చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, గురు గ్రంథ సాహిబ్ చదవండి. హిందుత్వం అదే నేను అందుకే పదే రీట్రేట్ చేస్తున్నా. హిందుత్వము అంటే ఈ యొక్క హిందుస్థాన్లో భారతదేశంలో పుట్టినవన్నీ హిందూయిజం. కానీ వేదాలు భారతదేశంలో పుట్టలేదు, ఆర్యులు భారతదేశంలో పుట్టలేదు. ఆర్యుడు అంటే దాని అర్థం ఏంది? ఆర్య అంటే గొప్పవాడు అని అర్థం. పేర్లోనే ఉంది ఆర్యుడు, నేను గొప్పవాడిని అని అర్థం. అర్థమైందా? ఇరాన్కి పర్షియా ఉన్న పేరుని ఇరాన్ అని ఎందుకు పెట్టిండ్రు? ఓకే, ఇరాన్లో ఉన్న పర్షియా, ఇప్పుడున్న పర్షియా కానీ ఓల్డ్ పర్షియాలో కానీ అవెస్తా యొక్క ఈ యొక్క జొరాస్ట్రియన్స్ వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథమైన ఆ యొక్క ఇది నేను మర్చిపోతే పేరు. సో వాళ్ళ భాష అవస్థ. సో అందులో చూడండి. లేకపోతే ఈ యొక్క ఆర్యులు యొక్క గుర్రాలు మన భారతదేశంలో ఉండేనా? హిందుస్థాన్లో ఉండేనా? చెప్పండి. ఇనుము పనిముట్లు హిందుస్థాన్లో ఉండేనా? చెప్పండి. యజ్ఞాలు యాగాలు హిందుస్థాన్లో ఉండేనా? ఈ ఫైర్ ని పూజించేటువంటిది హిందుస్థాన్లో ఉండేనా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. అందుకే అంటున్నా, ఈ ఆర్యుల యొక్క వేదాలు, వాళ్ళు తెచ్చిన బ్రహ్మ విష్ణువు అవి భారతదేశానికి సంబంధం లేవు, హిందూయిజానికి సంబంధం లేవు. అది బ్రాహ్మణిజము, అది మనువాదము, లేకపోతే అది సనాతన అధర్మం. హిందూయిజం అంటే ఇక్కడ మూలవాసులు, ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఇండిజినియస్ పీపుల్, ఓకే, నల్లతోలున్న వాళ్ళు తెల్లతోలున్న వాళ్ళు, చలి ప్రాంతాల నుంచి వచ్చిన వారు, దేశదిమ్మరులు. ఒక ప్రాంతం లేకుండా ఒక చలికాలంలో ఒక ప్రాంతంలో, వేడి కాలంలో ఒక ప్రాంతంలో ఉండేవారు. సో కాబట్టి వాళ్ళు ఇప్పటికీ నొమాడిక్స్ గానే ఉంటారు. ఆ చలి ప్రాంతాన్ని తట్టుకోలేక కొందరు యూరప్ కి వారిపోయినరు, కొందరేమో ఇట్లా ఈ భారతదేశం దిక్కొచ్చారు. అర్థమైందా? సో ఆ క్రమంలో వాళ్ళు ఈ గుర్రాలను తినే అశ్వమేధ యాగం అంటారు. మీరు రామాయణం మహాభారతంలో అశ్వమేధ యాగం ఉంది, రామాయణంలో కూడా ఉంది కదా, రైట్? సో అంటే ఏంది? అశ్వాన్ని వదిలేస్తారు. వదిలేసిన తర్వాత ఆ అశ్వం ఎంత దూరం, అశ్వం అంటే గుర్రం, అశ్వం ఎంత దూరం పోతే అదంతా ఈ రాజు కిందికి వస్తుంది. ఇతని రాజ్యం అంతా అదే ఇతందే అన్నట్టు. ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళతో యుద్ధం చేసేవారు. ఆ యుద్ధంలో ఎవరు గెలిస్తే వాళ్ళే చక్రవర్తి ఆ మొత్తం ప్రాంతానికి. అర్థమైందా? సో ఆ గెలిచిన రాజు ఏం చేస్తాడు? యజ్ఞం చేస్తాడు. యజ్ఞం చేసిన తర్వాత అశ్వమేధ యాగం అంటే అది యజ్ఞం. సో చేసిన తర్వాత హవిస్సులను, ఋత్విక్లను పిలిచి, మనం అన్ని చూసినాం కదా సినిమాల్లో అన్నిట్లలో. సో పిలిచి అవన్నిటిని ఆ యొక్క అశ్వాన్ని రాణితో సంభోగం చేసిన తర్వాత ఆ అశ్వాన్ని మేధం అంటే ఇప్పుడు నరమేధం అంటే నరుని చంపడం, అశ్వమేధం అంటే అశ్వాన్ని చంపడం. ఆ చంపిన అశ్వం యొక్క మాంసాన్ని తినేవారు. ఈ కల్చర్ భారతదేశంలో ఉందా? మీరు చెప్పండి. అర్థమైందా? అట్లనే ఈ పశువులని వ్యవసాయానికి వాడకుండా ఆ యొక్క యజ్ఞాలలో, యాగాలలో హవిస్సు ఆ యొక్క ఇచ్చేవారు. ఎందుకని? వీళ్ళ బిలీఫ్ సిస్టమ్ ఏంది ఆర్యులది అంటే, ఆ పైన దేవతలు పైన ఉంటారు. ఇంద్రుడు, వరుణుడు అంటే
ప్రకృతి దేవతలే. ఎందుకంటే సకాలంలో వర్షాలు పడాలి, ఎలాంటి ఉపద్రవాలు రావద్దు, పంటలు సరిగ్గా వండాలి. ఇవన్నీ చేయాలంటే ఆ దేవుళ్ళు ఏడుంటారు? పైన ఉంటారు. ఎందుకంటే వర్షం పైనుంచి పడుతుంది కదా. సో కాబట్టి ఆ పైన దేవతలను తృప్తిపరచాలంటే వాళ్ళకు ఇవన్నీ ఎట్లా పంపిస్తావు పైకి అంటే కాలబెట్టాలి. కాలబెడితే ఆ పొగ రూపంలో పైకి పోతుంది. అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందుతారు. అప్పుడు మనకి సకాలంలో వర్షాలు పడతాయని వాళ్ళకు ఒక నమ్మకం. ఇలా ఎట్లయితే ఈజిప్టులు అంత పెద్ద పిరమిడ్లు ఎందుకు కట్టిరు? వాళ్ళ రాజు ఇంకా బతికే ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడని ఆ నమ్మకంతో అంత పెద్ద కట్టిరు కదా పిరమిడ్లు ఈజిప్ట్లో. సిమిలర్లీ వీళ్ళు ఆ నమ్మకం అన్నట్టు ఏంది అంటే ఈ బలి ఇస్తారు. ఈ బలి ఇచ్చే క్రమంలో పశువులను బలి ఇచ్చేవారు. ఈ ఆవులని వీటిని ఇచ్చేవారు, ఎద్దులని, ఇవన్నిటిని, పశువులని. ఏ స్థాయికి తీసుకొచ్చిర్రు అంటే ఈ యొక్క నరులని, అశ్వాలని, ఈ పశువులని, ఈ హింస వాళ్ళ కల్చర్లో ఉంది. ఇప్పటికి మీరు వండి కజకిస్తాన్ గుర్రాలను తింటారు, గుర్రం మాంసం తింటారు. అర్థమైందా? సో ఆ విధంగా వాళ్ళ కల్చర్లో అది ఉంది. ఇప్పుడు అవన్నీ ఇస్లాం రాజ్యాలు అయినాయి, కానీ ఇస్లాం రాకముందు అక్కడ పేగిజం అంటే ఇట్లనే విగ్రహారాధన, అనేక దేవుళ్ళు, ఈ కాన్సెప్ట్ ఉండే. అర్థమైందా? భారతదేశం లేకుండే ఇవన్నీ, ఈ దేవుళ్ళ కాన్సెప్ట్ ఇది ఏది లేకుండే. మీరు కావాలంటే మీరు ఏమంటారు, మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి, లేదంటే ఎవరన్నా మంచి డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అడగండి. ఈ ఆర్యులు భారతదేశానికి రాకముందు ఇక్కడ ఉన్న మూలవాసులు ఏం మొక్కేవారు, ఏం చేసేవారు అని అడగండి, లేదంటే మీరు సొంతంగా రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. సో ఆ విధంగా ఏది ఈ యజ్ఞాలు, ఈ హింస అనేది వాళ్ళ కల్చర్నే ఉండే. ఏమంటారు, ఈ యజ్ఞంలో వేసే కల్చర్, ఏమంటారు, ఈ బలి ఇచ్చే కల్చర్ వాళ్ళ కల్చర్నే ఉండే. ఏ స్థాయికి తెచ్చిర్రంటే వ్యవసాయానికి పశువులు లేకుండా చేసిర్రు. ప్లస్ ప్రతిరోజు ఇన్ని జంతువులను చంపడం చూసి ఇక తట్టుకోలేకపోయారు ప్రజలు. ఈ హింసను తాళలేక ఆ కొద్ది 1/3 జనాభా ఈ హిందూయిజంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అది ఈ బ్రాహ్మణిజంలో ఉన్న వాళ్ళు కూడా ఈ బ్రాహ్మణిజాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేస్తే ఆ కొద్ది మంది కూడా ఈ బుద్ధిజం జైనిజంలోకి వెళ్ళిపోయారు. అర్థమైందా? సో అది పరిస్థితి. అశోకుడు అంత హింస తర్వాత ఎందుకు పోయిండు? అంత అశోకుడి కంటే ముందు చాలా ఏళ్ల నుంచి ఉంది. అశోకుడి కంటే 200-300 సంవత్సరాల ముందే బుద్ధుడు ఉన్నాడు. ఈ బుద్ధుడు 27వ బుద్ధుడు, 28వ. అర్థమైందా? అంటే అంతకుముందు ఎంతమంది బుద్ధులు ఉండే? బుద్ధుడు అంటే ఏంది? వాళ్ళ పేరు, ఒరిజినల్ పేర్లు వేరే పుట్టినప్పుడు. కానీ బుద్ధుడు అంటే ఏంది? బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, ఎన్లైటన్మెంట్ వచ్చింది అని అర్థం. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను, ఓవరాల్ స్టోరీ అంటే ఇక్కడ భారతదేశంలో మూలవాసులు ఏమి పద్ధతిని పాటించేవారు ఈ ఆర్యులు రాకముందు అంటే గురు పరంపర ఉండేది. ఏమంటారు, ఒక రామకృష్ణ పరమహంస, లేకపోతే ఒక రమణ మహర్షి, ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్ సీకర్స్ అంటారు. అంటే వాళ్ళు ఈ సృష్టిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. అర్థమైందా? ఇప్పుడు బుద్ధుడు ఏం చేస్తాడు, ఒక ఎన్నో ఏండ్లు 6 ఏండ్లు ఏమో తపస్సు చేస్తాడు కదా. సో ఇది ఈ అసెటిజం, లేకపోతే తన గురించి తను తెలుసుకోవడం, ఈ స్పిరిచువల్ జర్నీ ఆ సీకర్ గా ఉండేవారు. దీన్ని ఏమంటారు అంటే సంస్కృతంలో అయితే శ్రమణ పరంపర అంటారు. కానీ అప్పుడు ఈ మూలవాసులు ఎక్కువ మంది మాట్లాడుకునేది పాలీ భాష, లేదంటే ప్రాకృత భాష. అంటే ఏంది అంటే ప్రాకృతం ఏంది అంటే ఇప్పుడు ఈ దీనికి ఒత్తులు దీర్ఘాలు ఉంటాయి. ఈ ఒత్తులు దీర్ఘాలు అనలేరు సామాన్యులు, కాబట్టి వాళ్ళు అవన్నీ లేకుండా అనేటోళ్ళు. దాన్నే సామాన్యులు మాట్లాడే భాష, లేదంటే ప్రాకృతము లేదా పాలీ భాష అనేవారు. అర్థమైందా? సో ఆ శమన పరంపర లేదా శ్రమణ పరంపరలో భాగంగా వాళ్ళు తమ తెలుసుకునే ప్రయత్నం చేసేవారు. అట్లనే వచ్చింది. బుద్ధిజమైన అదే పరిస్థితి, జైనిజమైన అదే పరిస్థితి. ఈ గురు పరంపరలో ఈ అజీవకాశ అని అంటారు. ఇదంతా ఇది మూలవాసుల కల్చర్. హింస అనేది అసలు లేనే లేదు. బుద్ధిజంలో ఎక్కడైనా హింస ఉందా? యోగా, ధ్యానము, ఇవి హిందూయిజం. అందుకే అంటున్నా, బుద్ధిజము హిందూయిజం వేరు కాదు. బ్రహ్మ విష్ణువు వాడు తెచ్చింది. ఓకే, రాముడు అంటే ఆయన ఇక్ష్వాకు వంశంలో ఒక రాజు. ఇక్ష్వాకులు ఎప్పుడు పరిపాలించారు? 3వ శతాబ్దము 4వ శతాబ్దం ఇంచుమించు ఆ టైంలోనే. అర్థమైందా? గంతే. ఆయన దేవుడు కాదు, మన్ను కాదు, మశానం కాదు. ఓకే, అయితే ఈ బుద్ధిజము, ఇప్పుడు బుద్ధిజాన్నే తర్వాత శివుడు అన్నారు. బుద్ధిజం వేరు, శైవత్వం వేరు కాదు. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, శివుడికి బ్రహ్మ విష్ణువులకి ఎప్పుడు అది డిఫరెంట్, మొత్తం ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మూలవాసులు ఎక్కడైనా మీరు చూడండి, బుద్ధుని మొక్కేవారు బుద్ధున్నే శివునిగా పేరు మార్చారు. బుద్ధిజం ఉండకూడదని మార్చి ఇది హిందూయిజం అని పేరు పెట్టారు. కానీ అది హిందూయిజమే, కరెక్టే. కానీ ఈ బ్రాహ్మణిజాన్ని హిందూయిజం అని చెప్తున్నారు.
హిందూయిజమే ఉంది, కానీ ఈ బ్రాహ్మణిజాన్ని కూడా మన మీద ఆధిపత్యం చేస్తున్నారు. బ్రాహ్మణిజాన్ని కూడా హిందుత్వం అని అది తప్పు చెప్తున్నారు మనకి. అర్థమైందా? సో ఈ క్రమంలో నేనేం చెప్తున్నా ఈ ఓవరాల్ స్టోరీలో అంటే ఈ హింస అనేది ఈ యొక్క హిందూయిజంలో లేదు లేదు లేదు. ఇట్లాంటిది మన మీద రుద్ది యువకుల యొక్క మనసులను విషం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆధిపత్య ధోరణి లేనే లేదు. అందరం సమానం అనే చెప్పేది బుద్ధిజం, మూలవాసులు హిందూయిజం. బుద్ధిజము హిందూయిజం వేరు కాదు. ఓకే, సో అట్లాంటి పరిస్థితులల్లో ఇవాళ మన కల్చర్ని, ఈ యొక్క మనని ఆధిపత్యాన్ని, మన సంపదని రాక్షసులు ఎవరు? మూలవాసులను రాక్షసులు అన్నాడు, నల్ల తోలు ఉన్న రాక్షసులు అన్నాడు. సింపుల్. సురాపానం తాగేటోళ్ళు సురులు. సురాపానం అంటే మత్తుది, డ్రగ్స్. ఓకే, అర్థమైందా? సురాపానం తాగనోళ్ళు అసురులం అంటే రాక్షసులం. మన మీద ఆధిపత్య ధోరణి చేస్తా అంటే మనం అంగీకరించలేదు మూలవాసనం. అదే యుద్ధమైంది. సురులకి అసురులకి మధ్యలో యుద్ధం అంతా గదే. అర్థమైందా? వాడు రీసెర్చ్ చేసినా, నేను ధ్యానం చేసినా, ధ్యానం లేదు, మన్ను లేదు, మశానం లేదు. అది వాడు కొత్త ఆయుధాలు కనిపెట్టడానికి ఎక్స్పెరిమెంట్లు చేస్తుండే, మూలవాసులను ఇబ్బంది పెట్టడానికి. అందుకని మూలవాసులు వాళ్ళని చేయకుండా వాళ్ళ యొక్క రీసెర్చ్ ని భంగం చేసేవారు. దాన్నే వాడు మా యొక్క ఈ రాక్షసులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అందుకే రాముడు వచ్చి రక్షించేండు. ఇదంతా ఇది కథ. ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఏం చెప్తున్నా, ఈ హిందూయిజం అనేది ఇప్పుడు వీళ్ళు ఈ యొక్క ఏమంటారు ఫెనటిజం, ఈ యొక్క హింస, విశృంఖలత్వము, విద్వేషాలు, ఈ యొక్క చదువుకోనితనము, విషయ పరిజ్ఞానం లేకపోవడం, ఇవన్నీ మన మీద ఈ యొక్క ఈ వేదాలు కూడా చెప్తా. మీరు వేదాలు తీయండి, ఒక్కదానికి ఒక సైంటిఫిక్ గా ఏది లేదు. వాడు ఏదో ఎక్స్పెరిమెంట్ చేసిండు, వానికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది రాసుకుంటూ పోయిండు. అలా ఒక్కదానికి అది కంప్లీట్ రీసెర్చ్ లేదు, కంప్లీట్ గా ఎవిడెన్స్ లేదు, దానికి ఎలాంటి ఇది లేదు. కానీ అదే మూలవాసులు చేసినటువంటి ఈ యొక్క యోగా కానీ ఇంకోటి అట్లా లేదు పరిస్థితి. లాస్ట్కి ఏమైపోయింది అంటే ఇక మొత్తానికి అసలుకే మోసం వస్తుంది అని చెప్పి ఇక అందరూ ఈ యొక్క ఏమంటారు ఈ బ్రాహ్మణిజాన్ని పాటిస్తలేరు, సనాతన అధర్మాన్ని పాటిస్తలేరు అని చెప్పి అప్పుడేం చేసిండు, ఇక ఈ హిందూయిజాన్నే, ఈ మూలవాసులు పాటిస్తున్న దాన్నే హిందూయిజం అని ప్రకటించి ఇక హింస వద్దు, బలి చేయొద్దు అని చెప్పి ఇందులో ఉన్న యోగా, ధ్యానము ఇవన్నీ పాటించే ప్రయత్నం చేసిండు. అంతకుముందు భయంకరంగా ఉండే ఈ యొక్క హింస, కానీ ఆ మూలాలు పోతలేవు ఇంకా పూర్తిగా. సో దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. తోటి మనిషిని చంపడానికి ఒక్క నిమిషం కూడా వెనుకాడరు ఈ యొక్క సనాలు. కానీ అదే మరి నేను అట్లా పెరగలేదే, నేను హిందుత్వంలో పుట్టినా. నా పేరు శ్రీకాంత్ ఉండే చిన్నప్పుడు. మా డాడీ ఏం చేసిండు, రజనీకాంత్ అని పేరు మార్చిండు. ఎందుకు మార్చిండు? ఎందుకంటే మా యొక్క ఇంటి దైవము వేములవాడ రాజరాజేశ్వర స్వామి అని చెప్పి రాజన్న పేరు వేములాడ రాజన్న పేరు మీద అని చెప్పి శ్రీకాంత్ ఉంటే రజనీకాంత్ అని పేరు మార్చిండు. మా ఇంటికి అది బాలమ్మ చేస్తారు కదా ఇంట్లో, అట్లా చేసేవారు. నా పుట్టింటికలు వేములవాడలు తీసిర్రు. ఇక వాడు నన్ను హిందువు కాదు అంటే నేను నెత్తినోరు ఏడగొట్టుకోవాలి అనేది ఏం చెప్తున్నా. ఇది ఇప్పుడు ఈ చెత్త ఉత్తర భారతదేశం ఆర్య బ్రాహ్మణులు నింపుతున్న చెత్తకి హిందూయిజానికి అసలు సంబంధమే లేదు. మనని వాడి స్వార్థ ప్రయోజనాల కోసం పొద్దుగా లేస్తే ఈ చదువుకోని వాళ్ళని ఏ పని చేతగాని వాళ్ళని తీసుకొచ్చి బీరు బిర్యానీ ఇప్పించి ఇన్ని పైసలు ఇచ్చి ఎవరైనా కొట్టిరాపోరా, సంపురాపోరా, జంబికత్తులు ఇచ్చి జైల్లో పడితే కేసులు అయితే నేను ఇడిపిస్తా అని ఈ బండి సంజయ్ గాని లాంటోళ్ళు, ఆడ మోడీ గాని లాంటోళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ఇదే హిందూయిజం అని రుద్దుతున్నారు. అందుకే అంటున్నా, ఈ బీజేపీ కాదు, మీరు ఆనెస్ట్ గా చెప్పండి, బీజేపీ ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు హిందూయిజం లేదా? బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎత్తేసారు అనుకో, వాడు 4 సార్లు ఎత్తేసారు బీజేపీ పార్టీని. అర్థమైందా? అంతకుముందు బీజేపీ 1980లో పెట్టిర్రు. మహోపాధ్యాయ అనే ఆర్య బ్రాహ్మణుడు, వాజ్పేయి అనే ఆర్య బ్రాహ్మణుడు. వీళ్ళు బీజేపీ అని స్థాపించక ముందు వేరే ఏం పార్టీ ఉండే? జనతా పార్టీ ఉండే, రైట్? తర్వాత ఆ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పెట్టినప్పుడు అది ఇంకోటి నేను పేరు మర్చిపోయినా. సో ఈ 4 రకాల పేర్లతో ఉండే. ఎందుకు పేర్లు మార్చారు, ఎందుకు కొత్తది పెట్టారు గడికోసారి? ఎందుకంటే ప్రతిసారి ఆ పాత పేరు మీద ఉన్నప్పుడు ఏదో ఒకటి విధ్వంసం చేయడము, విద్వేషాలు నింపడము, ఎవరైనా చంపడము, ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. మళ్ళీ అధికారం రారు కాబట్టి ఇక కొత్త పేరు పెట్టడం, ఇది పరిస్థితి.
అర్థమైందా? కానీ దీనివల్ల ఇది అందుకే అంటున్నా, రేపు ఏ కారణం చేత బీజేపీ ఎత్తేసిన, ఈ ఆర్య బ్రాహ్మణులు ఆర్ఎస్ఎస్ ఎత్తేసిన, హిందూయిజం ఏడికి పోయింది చెప్పండి? వేల సంవత్సరాల నుంచి ఉన్నది, ఇప్పుడు ఉన్నది కదా. బ్రిటిష్ వాళ్ళు ఎంతో ట్రై చేశారు కదా, డచ్ వాళ్ళు ట్రై చేశారు కదా, ఫ్రెంచ్ వాళ్ళు ట్రై చేశారు కదా, మొఘళ్ళు ట్రై చేశారు కదా, అంతకుముందు ఢిల్లీ సుల్తాన్లు ట్రై చేశారు కదా. మరి ఇంతమంది ట్రై చేస్తే కూడా ఎవరు మారలేదే? మరి అప్పుడు బీజేపీ లేదే కాదు. 80 నేను హిందువుల కోసమే పుట్టినా, మోడీ వచ్చినాక హిందువులకు ఎట్లా థ్రెట్ వస్తుంది? 80% ఉన్న వాళ్ళకి. నీకు నీ ఆర్ఎస్ఎస్ యొక్క వీళ్ళు ఉంటాయి, యొక్క పారామిలిటరీ దళాలు ఉంటాయి, రెగ్యులర్ మిలిటరీ ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది, అన్ని ఉంటాయి. అన్ని నిషేధాలు పెట్టుకొని ఈ యొక్క 11 ఏళ్ల నుంచి మోడీ రాగానే హిందువులకు ఎందుకు థ్రెట్ వస్తుంది? 10% ఉన్న ముస్లిమ్స్ తోటో, 10% ఉన్న క్రిస్టియన్స్ తోటో చెప్పండి. అంటే వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. అన్ని మతాలు మీరు ఏ మతంలో అయినా చెప్పండి, అబద్ధం ఆడమని చెప్తారా? ఏ మతంలో అయినా తల్లిని తల్లి లెక్క చూడొద్దని చెప్తారా? చెప్పరు కదా. చెప్పే భాష వేరుండొచ్చు, చెప్పే విధానం వేరుండొచ్చు. ఎందుకంటే ఇస్లాం కానీ క్రిస్టియానిటీ పుట్టింది మిడిల్ ఈస్ట్ లో కాబట్టి వాళ్ళ యొక్క అరబికులనో ఇంకో హీబ్రూలనో ఇంకో భాషలో చెప్పి ఉంటారు. కానీ ఎక్కడ ఏం చెప్పినా వాళ్ళ ముచ్చటైతే సారాంశం అయితే సేమే ఉంటది కదా. అవునా కాదా? కాదు అయితే తీయండి, అన్ని మత గ్రంథాలు తీద్దాం, అలా ఏమి తప్పు చెప్తుర్రో చూద్దాం. అలా మంచిగుందని చెప్పే నచ్చే అది మొక్కితే ఇంకా మంచి సంతోషంగా బతుకుతామని చేసిరు. కానీ మిరాకిల్స్ అయితే అద్భుతాలు అయితే ఎవరు మొక్కుతలేరు. అది కానే కావు. అట్లయితే ఎవడు సావడు, అందరు మొక్కుతారు నేను సావద్దని. మరి సస్తున్నారు కదా. సో కాబట్టి అది కొన్ని విలువలతోటి బతకడానికి అదొక బిలీఫ్ సిస్టమ్. నమ్మినా నమ్మకున్నా నువ్వు బతుకుతావు. ప్రకృతి అందరినీ కాపాడుకుంటూ వస్తుంది, సింపుల్. ఓకే, కాబట్టి ఈ యొక్క ఇది ఉన్నతంగా బతకడానికి మతాలు తప్ప కొట్టుక సావడానికి మతాలు కాదు. అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ యొక్క అమాయకులైన యువకులలో, ఈ చదువుకోని యువకులలో చెత్త నింపుతున్నారు. ఇది ఒక ఏమంటారు, వాళ్ళ స్వార్థం కోసం. మళ్ళీ వాళ్ళ పిల్లలు అట్లున్నారా? బీజేపీ నాయకుల పిల్లలు గమనించాలి. ఈ యొక్క జంబి కత్తి పట్టుకొని హిందూయిజానికి ఏమో అయిపోయిందని ఉరికేటోళ్ళు వాళ్ళు కూడా ఉరుకుతలేరులే. వాళ్ళు ఎందుకు పోతుండ్రు? వాళ్ళకి ఏదో వాడు చిల్లరిస్తా అంటే బద్దకస్తులు, వేరే పని చేసి శాతగాక, చదువుకునే శాతగాక, ఏదైనా పని నేర్చుకునే శాతగానోళ్ళు గట్ల వాడు చిల్లర కోసం వీడు జంబి కత్తులు పడుతున్నాడు. అర్థమైందా? హిందుత్వానికి ఎప్పుడూ థ్రెట్ రాలేదు. కాబట్టి ఈ యొక్క హింసని ప్రేరేపించే బీజేపీ ఆర్ఎస్ఎస్ పెంచి పోషించే బ్రాహ్మణిజము, సనాతన అధర్మానికి, ఈ యొక్క మూలవాసుల హిందూయిజానికి ఎలాంటి సంబంధం లేదు. నేను ఘంటాపదంగా 1,00,000 సార్లు చెప్తా. ఏం చేసుకుంటారో చేసుకోర్రా. కాదు, వాడు భయపడిస్తే భయపడికి మానేస్తా. మరి అట్లా భయపడ్డాడు వాడు ఎందుకు మాట్లాడతాడు? 10 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నా. నన్ను ఎవడో అదొక బ్రాహ్మణుడు ఉండే, అది నన్ను లైవ్ లో ఫోన్ లో పెట్టి నన్ను నల్లని పంపించింది. వాడు పెద్ద బ్యాక్ ప్యాక్ లో అన్ని గన్ను పట్టుకొని వచ్చిండాడు. ఇమ్మీడియట్ గా పోలీసు అని ఫోన్ చేసిన. 5 నిమిషాల్లో వచ్చిండు పోలీసు వాడు. రాగానే పారిపోయినాడు. మొత్తం సెక్యూరిటీ కెమెరాలు పెట్టించిన బిల్డింగ్ మొత్తం అన్ని అపార్ట్మెంట్లకి. భయపడతామారా? నా కారు అద్దాలు కొట్టిర్రు, భయపడతామా? ఇక నా కుటుంబ సభ్యులతోటి, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు, ఇండియాలో ఉన్న కుటుంబ సభ్యులతోటి నన్ను ఇబ్బంది పెట్టించుడు, నా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టుడు, ఫ్రెండ్స్ తోటి కాదు. నేను చెప్పింది మీకు నచ్చకపోతే మీకు చెప్పుకోకూడదు అన్నాడు. మీరు పొద్దుగాలేస్తే వాట్సాప్లలో, గోధి మీడియాలో అన్నింటిలో చెత్త నింపుతారు కదా. నేను రీసెర్చ్ చేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కదా. నీకు చెప్పే భావ స్వేచ్ఛ ఉన్నప్పుడు, నాకు చెప్పే భావ స్వేచ్ఛ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు వస్తుర్రా? అంటే పిరికి సన్నాసులు. మీకు విషయం మీద కొట్లాడే దమ్ము లేదు, మీ లోపల విషయం లేదు, దోపిడీ తప్ప. మీ దోపిడీని కాపాడుకోవడానికి మీరు ఎవరైనా విషయం ఉంటే విషయం మాట్లాడతాడు, ఒక ధర్మబద్ధంగా కొట్లాడతాడు, ఒక ఇష్యూ బేస్డ్ కొట్లాడతాడు. నీ మీద వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు కక్షలు లేవు కదా. ఐఎమ్ ఫైటింగ్ ఆన్ ద ఇండిస్క్రిమినేషన్, ఇన్జస్టిస్ అండ్ లూటింగ్ పబ్లిక్ మనీ. వీటి మీద కొట్లాడుతున్నాం కదా, ఐడియాలజీ మీద కొట్లాడుతున్నాం, కానీ వ్యక్తిగతంగా కొట్లాడుతున్నాం కదా. మోడీ గారు కనబడితే నమస్తే పెడతాం కదా. మోడీ దోపిడీ మీద కొట్లాడుతున్నాం కదా. కాదురా, వాళ్ళందరూ ఎత్తుకుపోయి ఏం చేసుకుంటావురా? ఇలా మోడీ అనేటోడు ఇంకో 5 ఏళ్లకో 10 ఏళ్లకో సావడా. మొన్న వాజ్పేయి గారు చచ్చిపోయారు, ఇంకో 2-3 ఏళ్ళకి అద్వానీ చచ్చిపోతాడు. మురళీ మనోహర్ జోషి ఉన్నాడో పోయిండో, సచిన్ కావచ్చు. అట్లా ఎవరన్నా తీసుకో. మీ ఆర్ఎస్ఎస్ పెట్టిన యొక్క సావర్కర్ అనేటోడు ఉన్నాడురా, ఇవాళ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నాడురా.
చెప్పండి మిత్రులారా దయచేసి. కాదు, వాళ్ళు ఎప్పుడు భూమి ఉన్నంత కాలం ఉంటారు కాబట్టి ప్రజల సొమ్మంతా దోసుకొని మన గుళ్ళను మన ఇంకో దగ్గర దాచిపెట్టుకుంటే ఇప్పుడు అదే ఇలా అంబానీ అంత పెద్ద ధనవంతుడు అంటారు కదా, మరి వాళ్ళ అయ్యా 60 ఏళ్ళకే పక్షవాతం వచ్చి చచ్చిపోయినాడు. ఏం చేసుకుంటారు? అందరిని ఇబ్బంది పెట్టి ఏం చేసుకుంటావు? కామన్ సెన్స్. దరిద్రులు. అందుకే అర్థమైందా? ఆలోచించండి మిత్రులారా, పిచ్చి నా కొడుకులు. చేసుకోనరా, ఏం చేసుకుంటారో చేసుకొని, ఎవ్వరు భయపడతలేరు, బాధపడేది లేదు. అర్థమైందా? ఏది బ్రిటిష్ వాడు మస్తు మందిని చంపిండు, చంపినాకపోతే కొత్త వాళ్ళు పుట్టుకుంటూ వచ్చిర్రు, కొట్లాడేటోడు ఆగలే కదా. అర్థమైందా? ఇలా ప్రవీణ్ పగడాల బ్రదర్ను ఇంకోరినో చంపితే ఆగుతారా, ఇంకెక్కువ మంది పుట్టుకొస్తారు, ఇంకెక్కువ మంది అట్లా తయారవుతారు. అర్థమైందా? దట్స్ నాట్ ద వే. నీకు నిజంగా ఎవరు కన్వర్ట్ కావద్దు అని ఉంటే వాళ్ళు ఎంత ప్రేమ చేస్తారో అంతకంటే డబుల్ ప్రేమ చేయి. దళితులని హత్తుకో, వాళ్ళని అన్ని ఉన్నత స్థానాల నుంచు, అందరి బీసీ ఎస్సీ ఎస్టీలను పూజారులను చేయి. ఈ వివక్షను పెంచి పోషించే నీ వేదాలని అన్నిటి శిల్పిబాల దొబ్బు. మాకు అర్థం కాని సంస్కృతం వద్దు, తెలుగులో చెప్పు నీ మంత్రాలు. అది కాకుండా ఆధిపత్యం చేస్తా, వివక్ష చేస్తా, అందరిని ఇబ్బంది పెడతా అంటే మరి ఎన్ని రోజులు భరిస్తారా? ఎందుకు భరిస్తారా? ఏమవసరం రా? నువ్వేమో అన్ని సుఖాలు అనుభవించు, వాళ్ళేమో షీపు యొక్క రోడ్లు ఊడవాలనా? వాళ్ళని సండాస్ ఎత్తాలనా? ఎన్నాళ్ళు ఎందుకు? ఇట్లా అడగొద్దా? ఇట్లా అడిగితే నేను చేసిన నేరమా ఇది? న్యాయం మాట్లాడడం నేరమా? నీ ఆధిపత్యాన్ని, నీ యొక్క వివక్షని అది వద్దు అనడం నేరమా? ఐ డోంట్ అండర్స్టాండ్. నువ్వు కూడా కాదు, నువ్వేమన్నా ఆకాశానికి రాలే కదరా. నువ్వు మీ అమ్మ కడుపులోకి వెళ్ళి వచ్చినావు కదా, నీ మీద ఎండ కొడుతుంది కదా, నువ్వు కూడా ఒకరోజు చచ్చిపోతావు కదా. వేర్ ఇస్ ద డిఫరెన్స్? వై యు ఆర్ డిఫరెన్షియేటింగ్? మూర్ఖులు, తెలివి లేదు. చెప్పు, చేయర్రా నీ మంత్రాలతోటి. ఎవడైనా ఏ మతమైనా అడుగుతున్నా, మీకు వచ్చిన మీ మంత్రాలతోటి మీకు అద్భుత శక్తులు ఉంటాయి. ఏ మతమైనా ఒక్క రోజు సూర్యుని రాకుండా ఆపుర్రి. ఒక భూమి ఒక సెకండ్ అటు ఇటు కాకుండా దాని కక్షను మార్చండి. ఏం చేయగలుగుతారు? పడే వర్షాన్ని ఆపండి. ఏం చేయగలుగుతారు? మీకు చెప్తే ఓడింటాడు. కాబట్టి ఎక్కడ కూడా ఏ మతంలో కూడా అద్భుతాలు లేవు. ఒక విలువలతో బతకడానికి కావాల్సిన జీవన విధానం. ఏ మతం చెప్పినా గదే ముచ్చట. ఓకే, సింపుల్. ఎవడన్నా అద్భుతాలు అయితే ఇదైతే అదైతే అంటే వాడి పైసల కోసం నీ అజ్ఞానంతో ఆడుకుంటుండు అని అర్థం. సింపుల్. అర్థమైందా మిత్రులారా? సో కాబట్టి వాడెవడో చంపుతాడు, చంపినోడు బతుకుతారా? సింపుల్, రాసి పెట్టుకోండి. కిల్లర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు డై, ఓన్లీ ద టైం డిఫరెన్స్. అర్థమైందా? చంపేటోడు కూడా ఒకరోజు చస్తాడు. కాబట్టి మళ్ళీ ప్రకృతి దాన్ని ఏం వదిలిపెట్టది, దానికి వడ్డీతో కల్పిస్తుంది. నువ్వు ఒక్కరిని చంపితే నీ కుటుంబాన్ని చంపుతుంది కావచ్చు, నీ పిల్లల జనరేషన్ కర్మ ఫలితాన్ని అనుభవిస్తారు అంటారు. అది నిజం. అర్థమైందా? నీ ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలి, పెళ్లి చేస్తే ఇంకోటి ఎందుకన్నారు? అవన్నీ వస్తాయి, అవన్నీ చరిత్ర వస్తుంది. ప్రకృతి ఏదో వదిలిపెట్టది. ఎవ్వడు చూస్తలేడని అనుకుంటే ప్రకృతి అన్నీ చూస్తుంది. అర్థమైందా? అన్ని డోర్లు మూసేసి డోర్ పెట్టు, అల్లకెళ్ళి మొత్తం దుమ్ము పడుతుంది. అర్రలో కూడా అన్ని క్లోజ్ చేసిన దానిలో ఎక్కడికి వస్తుందిరా? సో అర్థమైందా? సో కాబట్టి ఏమైంది? మహాత్మా గాంధీని చంపారు. చంపితే ఆయన ఎట్లయినా చచ్చిపోయాడు. ముసలని అయిపోయాడు, 80 ఏళ్ళకి వచ్చిండు, ఎట్లయినా చచ్చిపోయాడు. ఆయన న్యాచురల్ డెత్ అయ్యేది. ఎందుకంటే అప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ లేకుంటే ఆయన ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోయేటోళ్ళు జనాలు. పటేల్ గారు ఎంత 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 40 ఏళ్ళ స్వాతంత్రం వస్తే 50 ఏళ్ళు చచ్చిపోయాడు. 2 ఏళ్ల తర్వాత స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల తర్వాత. కాబట్టి ఆయన ఎట్లయినా చచ్చిపోయేటోడు. కానీ ఆయన చంపడం వల్ల మీరు దేశద్రోహులు, ప్రపంచ ద్రోహులు అయినరు. 60 ఏళ్ళు మీకు అధికారం ఎందుకు ఇవ్వలే? అందుకే మహాత్మా గాంధీ చంపిననే ఇవ్వలే. ఇక ఏది పొద్దుగాలేస్తే విష ప్రచారం చేసి అబద్ధాలు చెప్తే, రథయాత్రలు చేసి అది చేసి ఇది చేసి ఉద్వేషాలు నింపితే, కాంగ్రెస్ మీద బురద వెళ్తే ఒకసారి వస్తావు. అబద్ధం చేస్తే ఒకసారి వస్తావు, 2 సార్లు వస్తావు. ఇక తర్వాత ఇప్పుడు నీకు ఓటేస్తాడు, ప్రజలు ఓటేస్తలేరు. అది 20% నీకు ప్రజలు ఓటేస్తున్నారు, ఆ పిచ్చిలేసిన వాళ్ళు. మిగిలినదంతా మోసం చేసి ఈవీఎంల ద్వారా మేనేజ్ చేస్తున్నావు. అర్థమైందా? ప్రజలు ఓటేస్తలేరు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగని ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీకి వెళ్ళాడు. మొన్న అంతా చేస్తే కూడా ఎన్ని వచ్చినాయి? అధికారం రాలే నీకు. ప్రజలు నీకు కావాల్సిన మెజారిటీ ఇవ్వలే, 272 ఇవ్వలే.
అర్థమైంది. 400 వస్తాయి అన్నానికి 272 వస్తే 72, 76 వస్తే ప్రభుత్వం ఏర్పడుతుంది. నీకు 240 వచ్చినాయి, 30 తక్కువ వచ్చినాయి. అన్ని మోసం చేస్తే, అన్ని విద్వేషాలు నింపితే, అన్ని పార్టీ వాళ్ళని సిబిఐ ఈడీ అని బెదిరించి లోపల నీ పార్టీలకు తీసుకుంటేనే ఆ పరిస్థితి వచ్చింది. అసలే కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ ముక్త భారత్, హిందూ ముస్లిం ఇంత చెత్త నింపితే కూడా కాంగ్రెస్ అనికి 100 సీట్లు దాటినాయి. ఈ తెలంగాణలో, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో, ఏది అట్లనే కర్ణాటకలో ఈ సీట్లు కరెక్ట్గా వచ్చింటే సౌత్ ఇండియాలో అసలు బీజేపీ రాకపోతుండే. దాన్ని బట్టి అర్థమైతలే నువ్వు ఎన్ని మోసం చేసినా ప్రజలు కనుగాల్చి వాత పెడితే అర్థమైతలే. కర్ణాటకలో నీకు అధికారం ఇస్తే 40% కమిషన్ తీసుకున్నావు, ఆ యొక్క వ్యాపారులను చంపినావు, ప్రశ్నించే జర్నలిస్టులను చంపినావు, అన్ని చేస్తే కర్ణాటక ప్రజలు ఊకున్నారా? లేవకుండా కొట్టిరు. మళ్ళీ వచ్చే అవకాశమే లేదు బీజేపీ ఆడ. ఇన్ని కనిపిస్తున్నాయి, మణిపూర్లో తంతున్నారు, ఇన్ని కనిపిస్తున్నా మళ్ళీ అదే ధోరణి, అదే పిచ్చిలేసిన తనము, వాణి చంపుతా వీని చంపుతా. ప్రజలు అనుకుంటే మిమ్మల్ని ఎందుకు ఎంతసేపు రా చంపడం? అందుకే అంటున్నాను, దయచేసి ఏం చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ అంటే హింస కరెక్ట్ కాదు. ఆ హింస అనేది ఆర్య బ్రాహ్మణులు చేస్తున్నారు తప్ప విదేశం నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు చేస్తున్నారు. హింస అనేది వాళ్ళ రక్తంలో ఉంది, ఆధిపత్య ధోరణి వాళ్ళ రక్తంలో ఉంది. తెల్లతోలు ఉన్నాడు ఆర్యుడు, వాడు పైన ఉంటాడు అనేది వాడి నమ్మకము. వాడి పుస్తకాలు అన్నింటిలో గదే ఉంది, వాని వేదాల్లో, వాని మనవాదంలో అన్నింటిలో గదే వచ్చింది. ఓకే, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిండు వాడు, మిగతా వాళ్ళందరూ ముడిలకెళ్ళి వచ్చారని చెప్తున్నాడు. కానీ ఇది హిందూయిజంలో లేదు, ఇది మూలవాసులు పాటించే దానిలో లేదు. హింస లేదు, ఈ వివక్ష అసలే లేదు. అర్థమైందా? ఏం చేస్తారో చేసుకోండి, ఎంతమంది చంపుతారో చంపురి, చూద్దాం రా. నువ్వు కాదు వాళ్ళని కాదు, నీకు అంత ధైర్యం ఉంటే, చంపే అంత ధైర్యం ఉంటే ఎందుకురా మరి స్టార్టింగ్ ఎందుకు చంపుతున్నావు? నేనే చంపినాను పబ్లిక్లో వచ్చి చెప్పు. అర్ధరాత్రి ఒంటరిగా పోతుంటే ఆ యొక్క మాట కాసి అది ఎవడో తెలియకుండా చంపేసి యాక్సిడెంట్ లెక్క సృష్టించే బదులు పబ్లిక్లో వచ్చి చంపు, నీకు అంత ధైర్యం ఉంటే. పిరికి సన్నాసివి కదా, కాదు వెనకట రాజులు అట్లా చేయలే కదా, యుద్ధాలు చేస్తే పబ్లిక్లో వచ్చి కొట్లాడారు కదా, సాటుగా చంపలే కదా. అంటే నీకు ధైర్యం లేదు, పిరికి సన్నాసివి, చెత్త నా కొడుక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియాలజీ మీద కొట్లాడే దమ్ము లేదు. ఇది అట్లనే నువ్వు మరి చంపితే పబ్లిక్లో వచ్చి చంపాలి, సాటుగా ఎందుకు చంపుతావురా? పిరికోడే చేస్తాడు అట్లా, ధైర్యవంతుడు ఏడు. అంటే నీ బతికే ఎంత నీచమైన బతుకో ఈ బీజేపీ ఆర్ఎస్ చెత్త నా కొడుకులది ఆలోచించండి. ఓకే, అర్థమైందా? ఇట్లారా ప్రకృతి ఊరుకోదు, కర్రు కాల్చి వాత పెడుతుంది. ఎవడైతే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ప్రకృతి అందరికి, ఈ భూమి మీద సృష్టించిన అందరి కోసం సృష్టించింది. అవి కొందరి కోసమే దోపిడీ చేస్తా, తోటి మానవులని మానవత్వం లేకుండా చంపుతా అంటే ప్రకృతి ఊరుకోదు. ఓకే, చెప్పుకోలేని రోగాలు వస్తాయి, నీకే కాదు నీ పిల్లలకు వస్తాయి, ఎన్నో అవుతున్నాయి ఎంతో మందికి. అర్థమైందా? మేము అన్ని మంచిగా ఉన్నాము, మంచిగా టైంకి తిన్నాము, టైంకి వన్నాము అంటారు, వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలకు వస్తున్నాయి. ఏడికెళ్ళి వస్తాయి? రౌటీన్ అవుతాయా? ఆలోచించలేస్తున్నారా? వాడంట భయపడతామంట, చెత్త నా కొడుకులు. అదే మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏం చేస్తారో చేయరు అనేది మెయిన్ ఇంటెన్షన్. అట్లనే వాళ్ళు చేస్తున్న ఇదంతా ఈ దరిద్రం హిందూయిజానికి సంబంధం లేదని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. పుట్టల దినేష్, ఈ బీజేపీ బత్తాయి గాళ్ళకి మెదడు మోకాల్లో ఉన్నట్టుంది అన్న. అసలు మెదడే లేదు బ్రదర్, మెదడే లేదు. ఎప్పుడైతే విసర్జక పదార్థాలను రాసుకో పూసుకో ఆవే వద్దని పారబోయబట్టే, దాన్ని రాసుకో పూసుకో తాగు అలా అది క్యాన్సర్ తగ్గిస్తుంది ఇంకోటి అని చెప్తున్నారంటే వాళ్ళకి బ్రెయిన్ ఉన్నట్టా లేనట్ట చెప్పండి. పారేసేదాన్ని ఆవు రక్తం పారవస్తుందా? ఆవు పాలు పారవస్తుందా? ఎందుకంటే అవి ఎసెన్షియల్, అవి పారవేది, అవి అవసరం కాబట్టి. ఇప్పుడు మనమైనా అది విసర్జక పదార్థం, వేస్ట్ పదార్థం, అది బాడీలో ఉంచుకుంటే విషం అవుతుంది. మరి దాన్ని రాసుకో పూసుకోరు అంటుండ్రు వాళ్ళు, అంటే వాళ్ళకి ఏడుంది బ్రెయిన్? లేదు, దే డోంట్ హ్యావ్ బ్రెయిన్, సింపుల్. ఓకే, దరిద్రముండా కొడుకులు. ఏమంటున్నారు కదా పుట్టల దినేష్, ఈ బత్తాయిగాళ్ళు పొద్దుగాలు వేస్తే హిందుత్వం పేరుతో యువతను సర్వనాశనం చేస్తున్నారు. అది హిందుత్వం కాదు బ్రదర్, నేను అందుకే మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళది బ్రాహ్మణిజము, సనాతన అధర్మము, వివక్ష, మనువాదము, ఆధిపత్య ధోరణి, ఇవన్నీ కలిసి ఉన్నది వాళ్ళది ఆ విదేశీ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించింది. ఇది బ్రాహ్మణిజము లేక సనాతన అధర్మం అంట నేను. ఓకే,
వాడు సనాతనం అంటాడు. ఇది ఓకే. నేను చెప్పిన తప్పు అయితే అన్ని తీయండి, రామాయణం చదవండి, మహాభారతం చదవండి, భగవద్గీత చదవండి, వేదాలు చదవండి, ఉపనిషత్తులు చదవండి. ఎక్కడన్నా హిందూ శబ్దం హిందూ శబ్దం చూపెట్టండి, నేను అక్కడిని నువ్వు ఏం కమ్మంటే అది అవుతా. అర్థమైందా? సింపుల్. కాబట్టి హిందూ శబ్దం ఎక్కడన్నా ఉండాలి. హిందుత్వము అని వాడు అన్నప్పుడు హిందూ శబ్దం ఏదన్నా వీళ్ళు సోకాళ్ళు హిందూ ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, మా పవిత్ర గ్రంథాలు, బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన గ్రంథాలు అని చెప్తున్న వాటిలల్లా హిందూ శబ్దం ఎక్కడన్నా చూపెట్టండి అంటే అది హిందుత్వం కాదు. విదేశీ ఆర్య బ్రాహ్మణులకు సంబంధించిన పుస్తకాలు, వాళ్ళంతా బ్రాహ్మణుల ఆధిపత్యం కోసం రాసుకున్న పుస్తకాలు. అది చెత్తనే ఉంది. అర్థమైందా? దానికి ఎలాంటి ప్రామాణికం లేదు, ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు. సింపుల్. కాబట్టి హిందూయిజానికి, ఆ విదేశీ ఆర్య బ్రాహ్మణిజానికి, మనువాదానికి, సనాతనానికి ఎలాంటి సంబంధం లేదు. ఇది మనము యొక్క మూలవాసులకు అర్థమైనట్టు చెప్పాలి. 99% మంది మూలవాసులమే ఉన్నాం. ఒక 1-2% ఆ తెల్ల తోలున్న ఆర్య బ్రాహ్మణులు ఉన్నారు. సింపుల్. చెప్దాం, ప్రజలకు అర్థమైనట్టు చెప్దాం. ఏమంటున్నారు? పుట్టాల దినేష్, 70 సంవత్సరాల స్వతంత్ర భారతంలో హిందువులు ప్రమాదంలో లేరు, కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినాకే హిందువుల ప్రమాదంలో ఉన్నారంట ఈ బత్తాయిగాలని. ఏముంటారు? ఎందుకుంటారు? ఎందుకంటే హిందువులను నాశనం చేస్తుంది, హిందువుల దగ్గర దోసుకుంటుంది, హిందువులను చంపుతుంది వాడే. ఇది ముస్లిం చంపినని దుష్ప్రచారం చేసి ఆ యొక్క ముస్లింలని చంపుతుంది వాడే. అంటే అందరినీ చంపడము, అందరినీ పేదరికం చేయడము, అందరినీ దోసుకోవడమే ఈ ఆర్య బ్రాహ్మణుల పని. అర్థమైందా? సింపుల్. నయీం షేక్ చెత్త బాగా పెరిగిపోయింది మన ఇండియాలో. కరెక్ట్ బ్రదర్, మన ఇండియాలో. ఎందుకంటే ఆ చెత్త నింపుతుంది ఏ గాడిది కొడుకులు? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ గాడిది కొడుకులు. బీజేపీ ఐటీ సెల్, ఫేక్ల వాట్సాప్ యూనివర్సిటీ. కొద్దిగా చెత్త నింపుడే కాదు, మీకు అన్ని ఇస్తాం, పోయి వాడిని చంపు వీడిని చంపు అని వాళ్ళకి కావాల్సిన ఫండింగ్, వాళ్ళకి కావాల్సిన కత్తులు, వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు, బయటకు వస్తే కాపాడడానికి మాకు అధికారము, అన్ని మేము చూసుకుంటాం. మీరు చేయాల్సింది మీరు చేయండి, మేము ముస్లింలు చేసిరని ప్రచారం చేస్తాం. లేదు అంటే ఎవరినన్నా చంపుతామని వాళ్ళ కుటుంబ సభ్యులు బెదిరించైనా ఒప్పుకొని నువ్వు తప్పు చేసినావని చెప్తారు. లేదంటే వాళ్ళకి పైసలు ఇచ్చి పేద ముస్లింస్ తోటి కూడా చేయించవచ్చు, చెప్పలేము. కానీ ఇప్పటివరకైతే మెజారిటీ ముస్లింల లెక్క ఏషం వేసుకొని, సుంతి వేసుకొని గాంధీ మహాత్ముని చంపి వీధులలో స్వీట్లు పంచుకున్నారు వీళ్ళు. ఏం తప్పు చేసిండు గాంధీ గారు చెప్పండి? ఒక్క జెన్యూన్ ఆన్సర్ చెప్పండి. మహాత్మా గాంధీని చంపడానికి ఒక్క ప్రధాన కారణం చెప్పండి. ఎక్కడ ఆయన హిందువులకు ద్రోహం చేసిండు చెప్పండి? ఫెనటిక్స్ అంటే పిచ్చిలేసింది వాళ్ళకి. పిచ్చినా కొడుకులు, ఏ విషయం మీద పరిజ్ఞానం లేదు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్న ప్రయత్నం కూడా చేయలే వాళ్ళు. మూర్ఖులు వాళ్ళు. గాంధీ గారు డిసైడ్ చేసి కొట్లాట ఎక్కడ ఉండేదిరా అయ్యా? 1950 దాకా మనం రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కానే కాదే, గణతంత్ర రాజ్యం కానే కాదే. ఇంకా బ్రిటిష్ వాడి కంట్రోల్నే ఉండే 50 దాకా కూడా. బ్రిటిష్ వాడే కదా నిర్ణయాలు చేసింది. ఇండియా స్వతంత్ర ఇండిపెండెంట్ యాక్టులు తెచ్చింది బ్రిటిష్ వాడు కదా. గాంధీ మహాత్ముడు ఏం చేయగలిగిండు? మన తరఫున వాయిస్ ఇచ్చిండు, మీరు వెళ్ళిపోయినా మాకు స్వతంత్రం మీరు ఆయన మన తరఫున వాయిస్ ఇచ్చిండు తప్ప ఆయన నిర్ణయం చేసే స్థానంలో ఉండేనా గాంధీ గారు? పాకిస్తాన్ సపరేట్ చేయమని అన్నాడా ఎప్పుడన్నా? నా శవమైన పోవాలి కానీ దేశం ముక్కలు కావద్దని కోరుకున్నాడు. వీళ్ళు యొక్క ఎర్రకోట మీద వీళ్ళు యొక్క జెండా ఎగరేస్తుంటే నేషనల్ ఫ్లాగ్ పటేల్ గారు, నెహ్రూ గారు, మా గాంధీ గారు లేడక్కడ. కలకత్తాలో నిరాహార దీక్ష చేస్తున్నాడు దేశం ముక్కలు కావద్దని. ఏ విషయం మీద అవగాహన ఉంది మీకు? పిచ్చి. అందుకే అంటున్నా, మీరు పిచ్చినా కొడుకులు, విషయ పరిజ్ఞానం లేని పెండ ఉచ్చదాగే విసర్జక పదార్థాలు తాగే పెండ బ్యాచ్ మీరు. ఉన్మాదులు అంటే పిచ్చోళ్ళు. వాళ్ళకి దేని గురించి ఆలోచన ఉండదు. ఒక ఏమంటారు, ఇప్పుడు తీవ్రవాదుల్లాగా వాళ్ళు ఒక విధ్వంసాన్ని సృష్టించడం తప్ప వాళ్ళకి ఏ విషయ పరిజ్ఞానం ఉండదు. సో ఒక ప్రశాంతంగా కూర్చుంటే ఆలోచించలేరు. వాళ్ళ చేయలే ఇవాళ దేశాన్ని పెడితే దేశాన్ని నాశనం చేయకపోతే ఏమవుతుంది? మతం పేరు మీద అది ప్రజల్ని తప్పుదో పట్టిస్తారు. ఎర్రవల్లి రవీందర్, బాగున్నావు బ్రదర్? నువ్వు బాగున్నావా? చదివి మిత్రులారా, మాట్లాడుతూనే ఉంటా.
ఏం చేస్తారో చేసుకోర్రి. ఇక పెట్టాల్సిన ఎన్ని పెట్టిర్రు, ఇంకా నా దగ్గర ఏం లేదు. నన్ను ఇంకా ఇక చంపడం తప్ప నా దగ్గర నన్ను పెట్టడానికి మనకి ఏం ఇబ్బంది పెట్టడానికి మనకి ఇంకేం ఆయుధాలు అయితే లేవు. చేసుకో, ఏం చేసుకుంటావు చేసుకో. పుట్టల దినేష్, ప్రవీణ్ పగడాల గారిని చంపితే ప్రశ్నించడం ఆగిపోతుందా? మీరు అన్నట్టు ఒక్క ప్రవీణ్ పగడాలను చంపితే 100 మంది పుడతారు, అర్థం చేసుకోండిరా బత్తాయి. కరెక్ట్ బ్రదర్, అది కరెక్ట్ కాదు బ్రదర్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చెప్పింది నచ్చలేదు అనుకుందాం ముచ్చట కోసం. సో అన్నప్పుడు నీకు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది కదా. ఉన్నప్పుడు నీవు చెప్పింది నిజం అనిపిస్తే నిన్ను పాటిస్తారు. అతను ప్రవీణ్ బ్రదర్ చెప్పింది నిజం అనిపిస్తే ఆయనను పాటిస్తారు. కానీ చంపుకోవాల్సిన అవసరం ఏంది? వి ఫైట్ ఆన్ ద ఐడియాలజీ, నాట్ ఆన్ ద ఇండివిజువల్ పీపుల్. వి రెస్పెక్ట్ ఇండివిజువల్స్ యొక్క ఒక మానవత్వాన్ని, ఒక సహోదరతత్వాన్ని ప్రదర్శిస్తాం. ఇప్పుడు కాదు, ఒకటే అమ్మ దగ్గర పాలు తాగి ఒకటే తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన ఇప్పుడు నేను మా చెల్లెలు ఉన్నాం, ముగ్గురం ఉన్నాం, 2 చెల్లెలు నేను. సో ముగ్గురము అన్ని విషయాలు ఒకటే విధంగా ఆలోచిస్తామా? మరి ఒకటే తల్లికి పెరిగినాం, ఒకటే తల్లికి పుట్టినాము, ఒకటే ఇంట్లో పెరిగినాం, ఒకటే తల్లి పాలు తాగినాం, అయినా వి థింక్ డిఫరెంట్. అన్ని విషయాల మీద ఏకాభిప్రాయం ఉండదు. అంత మాత్రాన్ని ఇక మా అక్కని మా చెల్లెని ఇంకోని చంపేసుకుంటాం కొంతవరు. సేమ్ థింగ్ విత్ సొసైటీ. ఒకటే భరతమాత కుట్టిరు కదా అందరూ. ఇలా వివక్ష ఉందనో లేకపోతే ఇంకో విధానం నచ్చిందనో వాళ్ళు వేరే విధాన్ని పాటిస్తే అందరూ ఇప్పుడు కాషాయం షర్ట్ వేసుకోవాలంటాడు బీజేపీ వాడు. లేదు నేను తెల్ల షర్ట్ వేసుకుంటే చంపేస్తావు. ఇక ఏం తప్పేమున్నది? ఇక తోటలో అన్ని రోజా పూలే ఉండాలన్నా, మల్లె పూలు ఉండొద్దా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికితే మనకు వచ్చిన నష్టమే కాదు బ్రదర్. ఇప్పుడు ఒకరు క్రిస్టియానిటీ పాటించారు అనుకో, నాకు ఏ రకంగా నష్టం అవుతుంది? నాకు నచ్చిన దేవుని మొక్కొద్దు అంటే సమస్య. నేను నా దేవుని మొక్కుంటా, ఆయనకు నచ్చిన దేవుని మొక్కుంటే నాకు వచ్చిన సమస్య ఏంది నాకు చెప్పండి. ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్ కదా. అది రాజ్యాంగం చట్టబద్ధత కూడా ఉంది కదా. నువ్వోవాడివి చెప్పడానికి. మరి విదేశాల్లో ఉన్న హిందువులని కూడా అట్లే అంటే ఏం చేస్తావు? అన్ని దేశాలలో వచ్చి కాపాడుతావు విదేశాలలో? నీ ఇస్కాన్లన్నీ ఎత్తే వాళ్ళ ప్రపంచంలో వద్దంటే ఏం చెప్తావు? మోడీ ఇక్కడ అమెరికాకు వచ్చి మన హూస్టన్లో పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఇట్లాంటివి పెట్టవద్దు హిందువులకి, ఈ దేశంలో స్థానమే లేదంటే ఏం చేస్తావు మోడీ? ఏం చేస్తారో బత్తాయిలు పెండ బ్యాచ్. అందుకే అంటుర్రా మీకు దిమాక్ లేదు. చెత్త నా కొడుకులు, గలీజ్ నా కొడుకులు. అది కరెక్ట్గా. ఇఫ్ ఐ డోంట్ లైక్ సమ్వన్స్ ఐడియాలజీ ఐ ఫైట్ ఆన్ ద ఐడియాలజీ. నేను మాట్లాడతా. అతను ఎవరైనా తప్పు చెప్తే ఆ ప్రజలకి నేను నా వర్షన్ చెప్తా, అంతవరకే. కానీ వ్యక్తుల మీద దాడులు చేసి వాళ్ళకి చేయరాదా? ఇవాళ రాధా మనోహర్ దాస్ కానీ అందరు అనుకుంటే చంపలేరా? దొరకకుండా నువ్వు ఎట్లా చేసినావు అట్లనే న్యాచురల్ డెత్ లేక చేయలేరా? అనుకుంటే ఎంతసేపు? మనం చేయకపోయినా ప్రకృతి ఊరుకుంటుందా? ఏం రోగం వచ్చి వస్తావో ఎవరికి తెలుసు? ఎంతమంది పోతలేరు? బాలసుబ్రహ్మణ్యం చస్తాడని ఎవరన్నా అనుకున్నారా? అనుకోలే కదా. సో వీ డోంట్ నో. కామన్ సెన్స్ ఆలోచించండి మిత్రులారా. సో మాట్లాడదాం, ప్రతి అంశం మీద అవగాహన చేద్దాం. దాంతోపాటు ఎట్లయినా కాదు మిత్రులు, కాదు నేను మంచిగా కాపాడుకుంటాను, నేను 100 ఏళ్ళు బతుకుతా, 1000 ఏళ్ళు బతుకుతా నేను అనుకున్నంత మాత్రం నేను ఉంటానా? నేను 100 ఏళ్ళ కింద పుట్టిన వాళ్ళు ఉన్నారా అయ్యాలి అందరూ భూమి మీద? నాకున్న పరిజ్ఞానం, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను చేసిన విశ్లేషణ ప్రకారం ఒక 70-80 దాటినంటే 80 దాటినాక అది బతికినా సచిన్ తోడే సమానం. ఎందుకంటే ఆ 80 దాటినాక తిన్నది అరగది. ఇక ఎవరో ఒకరు పట్టుకోవాలి బాత్రూంలోకి ఆడికిడికి. లేదు అంటే ఆ యొక్క 1-2 ఎత్తడానికి అందరు అసహించుకుంటారు. ఎప్పుడు పోతారా అని అందరు ఎదురు చూస్తుంటారు. మనకేమో మనంతా మనం చంపుకోబుద్ది కాదు. అది న్యాచురల్ డెత్ రావాలని ఎదురు చూస్తుండే తప్ప ఏమైనా ఉంటుందా? ఎంతమంది చూస్తలేం. ఎవ్వరు పట్టించుకుంటారు. అనాథాశ్రమంకి పోయితే ఆడ పైసలు ఇస్తే వాళ్ళు ఏమన్నా చేస్తే, ఇప్పుడు అమెరికాలో చూడండి ఒక 60-70 దాటినాక అందరు ఓల్డేజ్ హోమ్లలో పోయి ఉంటున్నారు. వాళ్ళు ఎవరు పిల్లలు వచ్చి కొందరు కలుస్తారు, కొందరు కలవరు. ఇక ఎప్పుడు సాగు కన్నట్టే ఎదురు చూస్తున్నారు. అంటే నేను ఏం చెప్తున్నా, ఒక 80 నీ అదృష్టం ఉంటే 80, లేకపోతే ఇక ముందే బీపీలు వస్తాయి, షుగర్లు వస్తాయి, ఇంకేమో రోగాలు వస్తున్నాయి, డయాబెటీస్లు. అంటే 70-80 దాటినాక పీక్ పోతూనే ఉన్నాం కదా. ఇక దాన్ని 70-80 40కి చేసినావు, 50కి చేస్తున్నావు, అంతే కదా. రైట్? కాదు అయితే చూద్దాం, ఇంకో 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు మోడీ ఓడేమో చూద్దాం.
మరి నేచర్ ఆల్రెడీ తీసుకుపోతుంది, ఎప్పుడో ఒకసారి అందరం పోతామని తెలిసినాక మళ్ళీ దాన్ని ఇంకా ఎందుకు తగ్గించుకోవాలి అయ్యా? పోనీ వాడు ఒక్కడే పోతున్నాడు, పోయేటోడు వాడిని చంపితే వాడు పోతున్నాడు, మిగతా వీడు చంపినోడు ఎల్లకాలం ఉంటాడు అంటే చంపు, మళ్ళీ చూద్దాం ఉంటాడా, వీడు కూడా పోతాడు కదా 5-10 ఏళ్ళు అటు ఇటు. ఉంటావరా రాదా మనవారుగా, ఉంటావా పోవా? ఐ డోంట్ అండర్స్టాండ్. చిన్నజీ గారు రామానుజాచార్య ఎవడో ఉన్నాడరా, మీ తాతను మీ తండ్రి ఎవడో ఉన్నాడారా? మరి ఎందుకురా అందరం ఉన్న రోజులు అందరం సంతోషంగా బతుకుదాం, ఎందుకురా పొద్దుగాలేసి ఈ విద్వేషాలు? ఇట్లా నేనంటే నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రె బిడ్డను. వాస్తవాలు చెప్తే నా మీద బూడిద వెళ్తుంది. అందుకే అంటున్నా మీకు దిమాక్ లేదు. ఏమంటున్నారు సామ్రాట్ అశోక్ కుమార్, గ్రేట్ అనాలిసిస్. నిజాన్ని నిర్భయంగా చెప్పే మీలాంటి వారి అవసరం సమాజానికి చాలా ఉంది సార్. ఎస్ బ్రదర్, చెప్తూనే ఉందాం. ఓకే, మెరుగైన సమాజాన్ని నిర్మించుకుందాం, అందరూ సంతోషంగా బతుకుదాం, చచ్చిపోయేటప్పుడు ఎవ్వడేం తీసుకోవడు. ఓకే, అట్లనే నా సలహా ఏంది అంటే, ఇన్ని ఇన్సిడెంట్లు చూసినాం కాబట్టి, వాళ్ళు మూర్ఖులు కాబట్టి, వాళ్ళకి మానవత్వం లేదు కాబట్టి, ఇక్కడ ఈ బ్రదర్ ఏం చేసిండు, తప్పేం చేసిండు, నేను ఒక్కనే పోతా, నాకు ఎక్కడికైనా వస్తా, నేను ఇది చేస్తా అని ఎన్నోసార్లు పబ్లిక్గా బహిరంగ సభలలో అనౌన్స్ చేసిండు. అది నువ్వు మంచిగా వాళ్ళకి ఒక ఇస్తున్నావు కదా ఇండికేషన్. సో కాబట్టి నువ్వు ఆడ మీటింగ్లకు వచ్చి ఈయన ఎక్కడి నుంచి ఏడిపోతున్నాడు ఒంటరిగా అనేది వాళ్ళు గమనిస్తారు కదా. సో అది వాళ్ళు మోస్ట్లీ వీళ్ళే చేసి ఉంటారు. ఈ యొక్క ఏమంటారు, ఈ చెత్త బ్యాచే ఆర్ఎస్ఎస్ బీజేపీ సంబంధించిన వాళ్ళే. ఇంకా ఒకవేళ అది కాకపోయినా తోటి, ఎందుకంటే ఆయన అందరినీ అన్ని మతాలలో ఉన్నటువంటి జాడ్యాలని ఈ యొక్క మూఢత్వాన్ని ప్రశ్నించండి. ఆయన ఒక ఇంటెలిజెంట్ గా ప్రశ్నించినప్పుడు అందులో కూడా మూఢత్వాన్ని అంటే దాన్ని ఇతని యొక్క ఆధిపత్యాన్ని, ఇతని యొక్క నాలెడ్జ్ బోధనని నచ్చని వాళ్ళు కూడా చేసేదేమో. ఎందుకంటే నువ్వు ఏడికి వస్తున్నావు అనేది నీ దగ్గరలకే తెలుస్తుంది కదా. సో తోటి పాస్టర్లు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇతనికి పేరు వస్తుంది, ఇతనికి ఎక్కువ గుర్తింపు వస్తుందని. లేదంటే ఈ తోటి పాస్టర్లే ఇతను ఏడికి వస్తుండని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిరేమో, తెలియదు. మనకు తెలియనప్పుడు మనము ఏది పడితే అది గుడ్డిగా మాట్లాడలేం. కానీ అతను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒంటరిగా పోవడం, ఓకే, బైక్ మీద పోవడం, అది రాత్రిపూట పోవడం, తర్వాత అతను ఒంటరిగానే పోతానని అందరికి చెప్పుకోవడం, ఇవన్నీ మిస్టేక్సే. డే టైంలో పోయేది ఉండే, ఇది ముగ్గురు పట్టుకొని పోయేది ఉండే, మంచి బందోబస్తున్న వెహికల్లో పోయేది ఉండే, ఏడికి పోయినా. అయినా సరే వాడు వచ్చి చేస్తే కొట్లాడతావు, యుద్ధం చేస్తావు, పోలీసులను పిలుస్తావు, ఇంకోటి చేస్తావు. కానీ ఇక ఇప్పుడు ఎటుగాని పరిస్థితి వచ్చాయి. ఇప్పుడు మనకు అన్ని అవి కరెక్ట్గా మనకు అర్థమవుతున్నాయి, హత్యలాగా కనపడుతుందని. కానీ ఎవరు చేయాలి? ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేస్తారా? అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఆ కూటమి ప్రభుత్వం నడిపిస్తుంది బీజేపీ వాళ్ళు, కాబట్టి అది నిష్పక్షపాతంగా ఏనిస్తారా? డౌటే. అన్ని ఆ రిపోర్ట్లు అన్ని తారుమారు చేస్తే అయిపోయాయి. ఏముందల్లా యాక్సిడెంట్ చిత్రీకరిస్తారు. కత్తిమేస్తే ఏమైనా అయిందా? అట్లే ఇలా ఎంతో మంది హత్యలు చేసిన వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి, విచారణకే వస్తలేవు. ఆమె 27 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నది, ప్రత్యూష వాళ్ళ అమ్మ. విచారణకు వస్తుందా కేసు? మొన్న భూపాలపల్లి కేసు, అది విచారణకు రావాలి, దోషులకు శిక్షలే అంటే ఇక్కడ చాలా నేను గమనిస్తున్నా. ఓకే, ఏది ఈ పలుకుబడి ఉన్న వాళ్ళు, హయ్యర్ కాస్ట్ ఉన్న వాళ్ళది, వాళ్ళకి ఏదైనా అయితేనేమో రియాక్షన్ వేరే ఉంది, అధికారులది కానీ సమాజంది కానీ. అదే బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా అయితే సమాజం పెద్దగా రియాక్ట్ అయితే లేదు, మీడియా కానీ. ఎందుకంటే మీడియా అన్ని వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి, ఆ యొక్క న్యాయవాదులు వాళ్ళే ఉన్నారు, జడ్జిలు. సో అన్ని సిస్టమ్స్ వాళ్ళ చేలు ఉన్నప్పుడు ఆ వే ఆఫ్ రియాక్షన్ డిఫరెంట్ ఉంది. మొన్న మనందరం రియాక్ట్ అయినాం. మా యొక్క చిలుకూరి బాలాజీ రంగనాథ స్వామి మీద దాడి చేస్తే అది తప్పు అని అందరం రియాక్ట్ అయినాం. ఆయన కూడా ఒక మతానికి చెందిన వ్యక్తే కదా, రైట్? మరి ఆయన మంచి వ్యక్తి, పాపం ఏమంటారు, సెక్యులర్ భావజాలం ఉన్న ఆయన, అందరి సమానత్వం బోధించే ఆయన అని చెప్పి అందరం రియాక్ట్ అయినాం, ఏదో తప్పు అని చెప్పి. మరి ఈ కేసులో కూడా యొక్క ముఖ్యమంత్రులు, మంత్రులు, ఆ యొక్క సమాజంలో ఉండే పెద్దలు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు రియాక్ట్ కావాలి కదా. డీసీ సేమ్ రియాక్షన్. అందుకే అంటున్నా, ఇదేంటంటే సబ్ కాన్షియస్ లెవెల్స్లో డీప్ రూటెడ్గా వేల సంవత్సరాల నుంచి ఈ వివక్ష అనేది డీప్ రూటెడ్గా ఉన్నది. నిన్న నేను వీడియోలో కూడా మాట్లాడినా, మధ్యప్రదేశ్లో ఒక బ్రాహ్మణుడు ఒక గిరిజన మీద ఉచ్చబోసాడు. నేనేమంటున్నా,
నిజంగా చెప్పండి, ఆ బ్రాహ్మణుడు తాగి ఉండి ఉచ్చబోసిండు అని మళ్ళీ ఆయనకు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఆయనకు పాదాలు కడిగినరు అని చేసారు. నేనేమంటున్నా, ఆ బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణ్ మీద ఉచ్చబోస్తాడా? సింపుల్ క్వశ్చన్. జెన్యున్ గా హానెస్ట్ గా ఆన్సర్ చెప్పండి. తాగి ఉన్నా సరే ఉచ్చబోస్తాడా చెప్పండి. అంటే ఏమైతుంది ఇక్కడ? ఏమైతుంది, అతను సబ్ కాన్షియస్ లెవెల్లో ఈ వివక్ష అనేది డీప్ రూటెడ్ గా ఉన్నది. అతను ఆలోచించ ఇప్పుడు మనము చిన్నప్పుడు తినడం నేర్చుకున్నాం, నడవడం నేర్చుకున్నాం. ఇప్పుడు అది ఆలోచించి చేయం కదా, ఆ సబ్ కాన్షియస్ లెవెల్ అయిపోతుంది కదా, దానంతట అది అయిపోతుంది కదా. ఎందుకని? అన్నిసార్లు చేసి 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 నువ్వు నీ బ్రెయిన్ వాడాల్సిన అవసరం లేదు, అది గుర్తుపెట్టుకుంటుంది మెమరీ. అర్థమైందా? అంత డీప్ రూటెడ్. అంటే నేనేం చెప్తున్నా, ఈ వివక్ష అనేది తప్పు కాదు అన్న భావన అనేది వేల సంవత్సరాల నుంచి అది డీప్ రూటెడ్ గా అయిపోయింది సబ్ కాన్షియస్ లెవెల్లో. అది నీకు తప్పు అనిపిస్తలేదు. ఒక బ్రాహ్మణుడు ఒక గిరిజను మీద ఉచ్చవేయడం తప్పు అనిపిస్తలేదు. అదే గిరిజనుడు బ్రాహ్మణుని మీద ఉచ్చవోసినా, లేకపోతే బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణుని మీద ఉచ్చవోసినా అది పెద్ద నేరంగా అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, ఆ యొక్క వివక్ష అనేది వేల సంవత్సరాల నుంచి సబ్ కాన్షియస్ లెవెల్లో డీప్ రూటెడ్ గా ముద్రించబడింది. అది పోవాలంటే మనలాంటి అందరూ ఏమంటారు, సమన్యాయాన్ని కోరుకునేవారు అందరూ అనునిత్యము ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళ లోపల చైతన్యహీనమైనటువంటి కాన్షియస్నెస్ ని మేల్కొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? ఇప్పుడు నేను ఎట్లయితే మాట్లాడుతున్నా ఇట్లాంటి మాట్లాడేటోళ్ళు ఇంకా పెరగాలి. ఇట్లాంటి వివక్షని గురించి వాళ్ళ ప్రజలకి, సామాన్యులకు అర్థమయ్యే భాషలో చెప్తే మెల్లమెల్లగా వాళ్ళ లోపల వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. సామ్రాట్ అశోక్ కుమార్, బ్రాహ్మణవాదం, సనాతన అధర్మం గురించి మీరు చేసే చర్చ వల్ల మీపై కూడా దాడి జరిగే అవకాశం ఉండొచ్చు సార్. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తారు బ్రదర్? చేయాల్సిన అన్ని చేసిర్రు, అన్నిటిని తట్టుకొని నిలబడ్డా. రైట్? ఇక్కడ ఈ ఇండియాలో వస్తే ఎస్ జాగ్రత్తలు తీసుకోవాలి. అమెరికాలో తీసుకునేటి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. అయినా చేస్తా అంటే చెయ్యి, ఏం చేస్తాం? ఏదో ఒక రోజు పోతాం కదా, ఇవాళ కాకపోతే ఇంకో కొన్ని ఏళ్ళకైనా పోతాం కదా. సో డస్ నాట్ మ్యాటర్. మనం చేయాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకున్నాం కూడా అవుతుంది అంటే కానీ. ఎందుకంటే నన్ను చంపితే ప్రకృతి ఊరుకోదు కదా, వాళ్ళ జనరేషన్ చంపుతుంది. వీనితో ఆగదు అది. వాళ్ళ ఎంతమంది వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళు గ్రహించారు అంతే. సో కాబట్టి మనము చేయాల్సిన జాగ్రత్తలను తీసుకోవాలి. అయినా సరే అని అయితే కానీ, ఓకే, అది అదృష్టంగా భావించాలి. అన్ని తీసుకున్నా అవుతుందంటే నేచర్ చేయాల్సిన వారికి నేచర్ ఒక పథకం ప్రకారం నడిపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. ఇలా బాధపడాలి ఏముండదు. ఓకే, అర్థమైందా? సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, అక్కడ ఇంకెవరికైనా ఈ ప్రజాస్వామికంగా మాట్లాడే గొంతులు ఎవరైనా సరే డే టైంలో ట్రావెల్ చేయండి. ఒక 2-3 కలిసిపోండి. మంచి బందోబస్తున్న వాహనంలో 4-5 రాడ్లు పెట్టుకొని ఉంచుకోండి. సో మన జాగ్రత్తలు మనం ఉన్నాక కూడా వాళ్ళు ఏమైనా చేస్తే ఇంకా దానికి ఇంకో కొట్లాడే విధానం మారిపోతుంది. ఎక్కువ అన్యాయం అయితే ఏమవుతుంది? ఎక్కువ అన్యాయమైన ఎక్కడైనా ఏమైంది ప్రపంచంలో? ఉద్యమాలు వచ్చినాయి. ఓకే, పెద్ద పెద్ద విప్లవాలు వచ్చినాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అక్కడున్న రాజు సామాన్యులకు తిండి లేదు, వాడేమో రాజ విలాసాలు అనుభవిస్తున్నాడు, పెద్ద పెద్ద రాజప్రసాదాలు కట్టుకుంటున్నాడు. ప్రజలకు విసిగి వేసారిపోయి మొత్తం మన ప్యాలెస్ కూల్చేసి ఆ రాజుని ఉరిదీశారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే అది ప్రపంచమంతా అది అట్లనే అయింది. ఏదొచ్చినా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? అన్యాయం ఎక్కువైనప్పుడు వచ్చింది, వివక్ష ఎక్కువైనప్పుడు వచ్చింది. అర్థమైందా? సేమ్ థింగ్ ఎక్కడైనా అదే జరుగుతుంది. కాబట్టి ఏమంటారు, ఇప్పుడు వీళ్ళు కూడా ఇట్లనే చేస్తే ప్రజలందరూ ఆయుధాలు పట్టుకుంటారు. సివిల్ వార్స్ ఎందుకు అవుతున్నాయి? ఎక్కువ రోజులు ఎవరు భరించరు. పిల్లిని అర్రలో కట్టేస్తే అది ఎల్లకాలం భరించది, అది పులి అవుతుంది, మీదికి దుంకుతుంది. సేమ్ థింగ్ వీళ్ళు శాంతి సహనం పాటించినంత వరకే నడుస్తుంది. అందరూ ఇట్లనే అన్యాయం చేస్తా, ఇట్లనే కొడతా, ఇట్లనే సాటంగా చూడనప్పుడు అంటే అందరూ ఆయుధాలు పట్టుకుంటారు, అందరు రోడ్ల మీదకి వస్తారు. శాంతి భద్రతలు ఉండవు. మీరు చూడండి, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. కాబట్టి అక్కడ ఒకటి పెట్టుబడులు వస్తలేవు. తినడానికి తిండి లేక మనకి మనోళ్ళేమో ఎక్కువ పైసలు వస్తాయని విదేశాలకు పోతారు, అమెరికాకి, దుబాయ్కి, ఇంకో దేశంకి. తెలంగాణలో
లేకపోతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, కేరళ వాళ్ళు, ఇంకోరు సౌత్ ఇండియా వాళ్ళు. అదే ఈ నార్త్ ఇండియా వాళ్ళు మన దగ్గరికి వరి నాట్లు వేయడానికి వస్తున్నారు, ఇల్లులు కట్టడానికి వస్తున్నారు, ఇటుకలు ఎత్తడానికి వస్తున్నారు. మన వరి నాట్లు వేయడానికి మనము ఆ మహిళలకి తక్కువ పైసలు ఇస్తాం. ఆ పైసల కంటే ఇంకా తక్కువ పని చేయడానికి ఇక్కడికి వస్తున్నారు బీహార్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు, ఒరిస్సా వాళ్ళు. ఎందుకని అంటే గా పైసలు కూడా వాళ్ళకి కనబడతలేవు వాళ్ళ నార్త్ ఇండియా రాజ్యాలల్లో. ఎందుకని? శాంతి లేదు, చదువు లేదు, ఒక పొద్దుగాలు వేస్తే ఇట్లా కొట్టకసాచుడు ఉన్నది, ఇది పరిస్థితి. అధిక జనాభా ఉన్నది. ఇవన్నీ వాళ్ళకి తెలుస్తలేవు అంతే. వాళ్ళు ఒకరోజు ఒకరోజు చంపినాం అనుకుంటారు, కానీ వాళ్ళు ప్రతిరోజు దాచుకుంటూనే బతుకుతున్నారు. అది వాళ్ళు గ్రహిస్తలేరు అంతే. అర్థమైందా? ఏమంటున్నారు? ముత్యాల కృష్ణారెడ్డి, టెంపుల్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రీస్ట్ ఉంటున్నారన్న. అదే బ్రదర్, మనం అందరం కొట్లాడాలి. రేవంత్ మనకి ఇప్పుడు తమిళనాడు ఎట్లా చేసిర్రు, బీసీ ఎస్సీ ఎస్టీలను యొక్క పూజారులను చేసిర్రు. నేనేమంటున్నా, ఏ ఇస్లాం మతాన్ని పాటించేవాడైనా ఇమాం అవుతున్నాడు. ఈవెన్ మసీదులో కూడా అందరు ప్రార్థనలు ఒకటే దగ్గర చేస్తున్నారు. ఏ క్రిస్టియన్ అయినా పాస్టర్ అవుతున్నాడు. ఏ హిందువు అయినా ఎందుకు పూజారి అవుతలేడు నాకు చెప్పండి. అంటే ఈ హిందువులు వేరు, ఆ పూజారులు అవుతున్న బ్రాహ్మణులు వేరు అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. అందుకే నేను ఏమంటున్నా, ఆ బ్రాహ్మణిజము, ఆ సనాతనము, ఆ యొక్క మనువాదము వేరు, ఆ ప్రీస్టులు వేరు. మిగతా బీసీ ఎస్సీ ఎస్టీలు శూద్రులైన వాళ్ళ యొక్క వీళ్ళంతా వేరు. ఇది వీళ్ళు హిందువులు, వాళ్ళు హిందువులు కాదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతున్నది. వాళ్ళ యొక్క చెత్తని, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వివక్షని పెంచి పోషించే చెత్తని మనకు అర్థం కాని భాషలో మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మనకు అర్థం కాని భాషలో వాడు చదువుతాడు, మన భాషలో చదవడు వాడు. మొత్తం ఎక్కడ తీసుకోండి, నార్త్ ఇండియా గుళ్ళు తీసుకోండి, సౌత్ ఇండియా గుళ్ళు తీసుకోండి, వాడు సంస్కృతంలో చెప్తాడు తప్ప తెలుగులో, ఆ హిందీలో చెప్పాడు, తెలుగులో చెప్పాడు. అవి చెప్పిండంటే ఎప్పుడు గుడిపోడు. అర్థమైందా? సో ఇది పరిస్థితి. కాబట్టి అది పోవాలంటే మనం చట్టాల కోసం కొట్లాడాలి. ఏది బీసీ ఎస్సీ ఎస్టీలను, శూద్రులని గుళ్ళ పూజారులను చేయాలి. ఆ వివక్షను పెంచి పోషించే ఆ గ్రంథాలని కాలబెట్టి కొత్త పుస్తకం హిందుత్వంలో స్టార్టింగ్లో ఏమేమి ఉండే, బుద్ధిజంలా లేకపోతే ఈ శ్రమణ పరంపరలు ఉన్నాయో ఆ గురు పరంపర గవి బోధించాలి. ఈ ఆర్యుల యొక్క చెత్తనంతా కాలబెట్టాలి. అప్పుడే యొక్క నిజమైన యొక్క ఏమంటారు మన కోర్ వాల్యూస్, అహింస ఇవన్నీ వస్తాయి. లేకపోతే ఈ చెత్త వాళ్ళ యొక్క ఆధిపత్యం నడుస్తూనే ఉంటది. ఆధిపత్య పోరే జరుగుతుంది ఇక్కడ, మూలవాసుల మధ్యలో ఆర్యుల మధ్యలో జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జరుగుతున్న పోరాటం ఏందిరా అంటే, ఈ ఆర్యులు మూలవాసులను వాడుకొని మూలవాసులను కొడుతున్నారు అంతే. మీరు ఎట్లా కూర్చుంటే ఆలోచించినా గదే ముచ్చట వస్తుంది. ఆర్యులు ఆధిపత్యం, సంపద వాంఛేయులు ఉండాలి, అధికారం వాంఛేయులు ఉండాలి. ఎవరైనా ఏ మూలవాసులైనా వాళ్ళు చెప్పింది వినాలి. ఇదే నడుస్తుంది. ఈ మూలవాసుల దగ్గర పైసలు ఉండొద్దు, తినడానికి ఏముండదు. వాడు ఆ యొక్క 2 రొట్టెలో 5 కిలోల దొడ్డు బియ్యం ఇస్తే తిని బతకాలి. ఎందుకు బతకాలి వీడు అంటే, వానికి సేవ చేయడానికి బతకాలి. ఈ రోజులలో కూడా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ అనే బ్రాహ్మణుడు చెప్తాడు, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట, మీరు అందరూ మాకు సేవ చేయడానికి పుట్టినరు, మా బ్రాహ్మ ముఖలకి వెళ్ళని చెప్తున్నాడు. అర్థమైందా? ఎంత దౌర్భాగ్యం. ఒక రాజ్యాంగం రాసుకొని ఒక స్వతంత్రం వచ్చి ప్రపంచమంతా యొక్క స్మార్ట్ యుగంలోకి పోతుంటే, రాకెట్లను పంపిస్తుంటే ఈ రోజులలో ఆ ముచ్చట చెప్తుండే వాడు. అంటే ఏ స్థాయికి వాళ్ళు మన మీద మన అజ్ఞానంతో ఆడుకుంటున్నారు అనేది మనం గమనించాలి. ఓకే.